నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా మారింది సిబిఎస్ఈకి. అసలు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలాగే ఈ ప్యాటర్న్ని మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, అట్లాగే దాన్ని అలా ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయబోతున్నారా, డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సుబ్బారావు గారు, ఎడ్యుకేషనల్ డిజైనర్, అలాగే ఆథర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి సంబంధించి అసలు పాలసీ ఏంటి, ఏ పాలసీ మీద ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి నడుస్తున్నాయి? సో 2026కి సంబంధించి చాలా చేంజెస్ని తీసుకున్నారండి ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డు. సో దాంట్లో చేంజెస్లో మొట్టమొదటిది ఏమిటంటే, ఈ ఏడాది జరిగేటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ 2 సార్లు జరిపించాలి అనేటువంటిది మొదటి చేంజ్. మరి ఏమిటి 2 సార్లు ఎందుకు అంటే, ఆ పిల్లల్లో 10th క్లాస్ అంటే ఉండేటువంటి ఒక యాంగ్జైటీ, ఒక స్ట్రెస్, ఇలాంటి వాటిని మనం తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రెండోది తీసుకున్నారు. సో ఈ రెండోది చేయటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏమిటి? సో పిల్లలకి మొదటి ఎగ్జామ్లో ఏదైనా ఇబ్బంది ఎదురైనా నాకు రెండో ఛాన్స్ ఉంది, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక చిన్న ధైర్యం ఇవ్వటం అనేటువంటిది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అది మొదటి చేంజ్. మరి రెండోది ఏమిటంటే, ఎవరు రాయాలి ఎగ్జామ్, ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి వాళ్ళు? లేదు, కొంతమంది స్మార్ట్ పేరెంట్స్ ఉంటారు, మొదటిసారి సరిగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మొదటిసారి అన్నీ వదిలేసి డైరెక్ట్గా రెండోసారి రాస్తే సరిపోతుందా? ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటిని రీసెంట్గా సిబిఎస్ఈ క్లారిఫై చేసింది. ఈ రెండో ఫేజ్లో రాయాలి అంటే ఈ పిల్లలు ఏమిటంటే, ఫస్ట్ ఎగ్జామ్కి సంబంధించి అన్నీ పాస్ అయి ఉండాలి, లేదా అటెండ్ అయ్యి కొంచెం ఫెయిల్ అయినా పర్వాలేదు, అప్పుడే వీళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో మొదటిసారి మొత్తం అన్ని వదిలేసి ఇంకొక 2 నెలలు బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాస్తాను అనుకుంటే అలౌ చెయ్యదు. ఓకే, ఫస్ట్ టైం అటెంప్ట్ చేయాలి, ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. సో మినిమం 3 లేదా అంతకన్నా ఎక్కువ ఎగ్జామ్స్ రాయకపోతే వాళ్ళు కంపల్సరీ February 27లో, ఈ ఏడాది కాదు నెక్స్ట్ ఏడాదికి రాయాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఉన్న 6 సబ్జెక్ట్స్లో 3 సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకొని రాసుకోవచ్చు. లేదు, 3 లేదా మోర్ దెన్ 3. అదే ఇప్పుడు ఒకవేళ 3 రాసాము ఇప్పుడు ఈ అటెంప్ట్లో, ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో ఇంకో 3 రాసుకోవచ్చు. లేదు, 3 లేదా మోర్ దెన్ 3 అంటే 2 వరకు ఓకే. ఓకే, సో 3 లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ మీరు ఫస్ట్ ఫేజ్లో రాయకపోతే సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు మీరు. ఓకే సార్, నాకు అది అర్థమైంది. ఇప్పుడు నేను ఒక 3 ఎగ్జామ్స్ రాసుకున్నా ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మొత్తం 6 రాయాల్సి వస్తుందా, లేదంటే ఏదైతే నేను అటెంప్ట్ చేయలేదో ఆ ఎగ్జామ్స్ మాత్రమే రాయాల్సి ఉంటుందా? అదే రాయవలసి ఉంటుంది, ఏదైతే రాయలేదు. కాకపోతే మినిమం 4 రాయాలి ఇక్కడ. ఓకే, మినిమం 4 రాయాలి. సో ఇక్కడ ఏమిటంటే 3 ఎగ్జామ్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఎగ్జామ్స్ వాళ్ళు రాయకపోతే నెక్స్ట్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఉండదు అనేటువంటిది ఒక విషయం. ఓకే, నెక్స్ట్ వీళ్ళంతా రాశారు, పాస్ అయిపోయారు. పాస్ అయిన తర్వాత ఇంప్రూవ్ చేసుకోవాలనుకునేటప్పుడు మీరు అప్ టు 3 సబ్జెక్ట్స్ బెటర్మెంట్, అంటే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్లో బెటర్మెంట్ అంటాం, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అంటారు. సో ఈ ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంటుంది 3 సబ్జెక్టులు మాత్రమే, అప్ టు 3. లేదు మీరు ఒకటే రాస్తారు, మిగిలిన అన్ని ఎగ్జామ్స్ బాగా రాశారు, ఒక ఎగ్జామ్లో ఇంకొక 15 మార్కులు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ మ్యాథ్సే అంటున్నారు, రకరకాల కారణాల వల్ల తక్కువ వచ్చినాయి వాళ్ళు ఏమిటంటే అవసరమైతే ఓన్లీ మ్యాథ్స్ ఒకటే రాసుకోవచ్చు. రైట్, సో వాళ్ళ ఎఫర్ట్ అంతా మ్యాథ్స్కే పెట్టి ఫైనల్గా మ్యాక్సిమం మార్క్స్ అక్కడ తెచ్చుకోవచ్చు. అప్ టు 3 సబ్జెక్ట్స్. ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మ్యాథ్స్, సోషల్ సైన్సెస్, లాంగ్వేజ్, ఈ 4 నుంచే పిక్ చేసుకోవాలి. ఏ 3 పిక్ చేసుకుంటే అది మీరు రాస్తారు. రాసిన తర్వాత అక్కడ మార్క్స్ ఎక్కువ వస్తే ఆ మార్క్స్ ఫైనల్గా ఇస్తారు. లేదు అక్కడ మార్క్స్ తక్కువ వస్తే అంతకు ముందు మార్క్సే ఉంచుతారు. మరి ఇక్కడ కొంతమంది పేరెంట్స్కి ఒక డౌట్ వస్తుంది, మరి ఇది బెటర్మెంట్ మార్క్స్ అని సర్టిఫికేట్లో రాస్తారా అంటే, సర్టిఫికేట్ 2 ఫేజ్లు అయిన తర్వాత మాత్రమే మీకు జనరేట్ చేస్తారు. మీకు అట్లాంటి వర్డ్స్ ఏమీ ఉండవు, ఆ టెన్షన్ ఏమి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, పిల్లలు మార్క్స్ ఇంకొంచెం ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించినట్టే కదండి, ఇది పాజిటివ్ మూవే కదా. లేదు మీరు ఫస్ట్ సారే మొత్తం రాశారు, మీకు అవసరం లేదు, మీరు రాయవలసినటువంటి అవసరం లేదు. కాన్ఫ్లిక్ట్ మనకి ఇంటర్లో బెటర్మెంట్ కి రాసేటప్పుడు కూడా మనకి వచ్చింది. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ లో సెప్టెంబర్ గా ఉండేది మనకి స్టేట్ కి సంబంధించి. ఆ టైంలో ఓన్లీ మార్చ్ జూన్కి ఎప్పుడైతే మార్చారో ఇదే కాన్ఫ్లిక్ట్ అక్కడ స్టేట్ లో కూడా కనిపించింది. తర్వాత అది అలవాటైంది. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ మొదటిసారి పెట్టారు కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకు ముందు సిబిఎస్ఈలో కంపార్ట్మెంట్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు మనం ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఫెయిల్ అయ్యారు 2 సబ్జెక్ట్స్, రైట్. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కదా, మళ్ళీ ఇయర్ ఆగవలసినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఫేజ్లో ఫెయిల్ అయ్యారు అనుకుందాం, ఆ ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్స్ సెకండ్ ఫేజ్లో రాస్తారు. అక్కడ పాస్ అయితే
వాళ్ళు పాస్ అయిపోయినట్టే, అంటే ఇయర్ వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఇది ఎప్పుడు మనకి So, స్టేట్ బోర్డులో అవునండి, అవును, ఎప్పుడో చేశారు, మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఎప్పుడో చేశారు ఇవి. బోర్డ్ ఆఫ్ 10th క్లాస్ లో కూడా బోర్డ్ ఆఫ్ 10th క్లాస్. సో ఇది ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి చేంజెస్. Okay. ఇక రెండో చేంజ్ చెప్తా. NEP 2020 ప్రకారం పేపర్కి సంబంధించినటువంటి లెవెల్ని పెంచాలి అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దాంట్లో భాగంగా ఫస్ట్ టైం 20%, నెక్స్ట్ 30%, ఆ నెక్స్ట్ 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్ పేపర్లో ఇవ్వాలి. సో దట్ క్వశ్చన్ పేపర్ యొక్క లెవెల్ పెంచినట్టు అవుతుంది. సో దట్ ఆ ప్రిపరేషన్ ఆటోమేటిక్గా దానికి ప్రిపరేషన్ రెసిప్రోకేట్ అయ్యి ఇంకా కొంచెం స్టాండర్డ్స్ పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశం. ఒకేసారి పెడితే ఇబ్బంది కాబట్టి 20, 30, 50. సో ఇప్పుడు 50% అయితే ఎంత గొడవ అవుతుంది. అవును. సో దానికి ఏమిటంటే సిస్టమ్ రెడీ అవ్వలేదన్నమాట అండి కాంపిటెన్సీ బేస్డ్ ప్రిపరేషన్ కోసం. ఇది రెండో అంశం. మూడోది ఏమిటంటే ఆన్ స్క్రీన్ ఎవాల్యూషన్ అనేటువంటిది మూడో పాయింట్ని తీసుకొచ్చారు. ఇదేమిటంటే మనం రాసినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తారు సిస్టంలో. ఆ స్క్రీన్ మీదే టీచర్స్ ఎవాల్యూట్ చేస్తారు. సో చేయటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు వెంటనే అక్కడే మార్క్స్ వేయడంతో ఆటోమేటిక్గా సిస్టమే కాలిక్యులేట్ చేస్తుంది మార్క్స్. సో కాలిక్యులేషన్ ఎర్రర్స్ని చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. రెండోది తొందరగా రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కంపేర్ చేయటం ఇవన్నీ మళ్ళీ ఎంటర్ చేయడం ఈ గొడవ ఉండదు కాబట్టి. కానీ ఇది ఈ ఏడాది 10th క్లాస్కి ఉపయోగించట్లా, 12th అప్లై చేస్తున్నారు. బహుశా రాబోయే రోజుల్లో 10th కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే 12th క్లాస్కి దీన్ని అప్లై చేస్తున్నారు. సో దట్ స్పీడ్గా రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. 2026లో CBSE ఎగ్జామ్కి సంబంధించి తీసుకున్నటువంటి 3 అతి కీలకమైనటువంటి పాయింట్స్. సార్, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చే ముందు, అంటే ఎగ్జామ్ని ఇచ్చేసే ముందు బోర్డు ఏమైనా ముందుగా వీళ్ళకి చెప్పిందా ఇట్లా ఉండబోతుంది పేపర్ అని చెప్పి? సో ముందు నుంచి చెప్తుందండి, అది ఎప్పుడు ముందే డిసైడ్ చేసినటువంటిది. ఈ రోజు ఒక 10 రోజుల ముందో నెల రోజుల ముందో కాదు, ఇయర్ స్టార్టింగ్లోనే డిజైన్ చేసినటువంటిది ఇది. యాజ్ పర్ NEP ఇలా మార్పులు ఉన్నాయని మనం ఫలితం వచ్చేదాకా పట్టించుకోం కదా, సమాజం ఈ విషయాల్లో పట్టించుకోం కదా. చివరికి వచ్చేటప్పటికి మనకు దెబ్బ తగిలితే అప్పుడు మాత్రం చూస్తాం, ముందు నడిచేటప్పుడు జాగ్రత్త వహించం అనేటువంటి దానికి ఉదాహరణ అన్నమాట అండి ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.